హలో అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నా చేతి గోరుముద్దలు. ఎప్పుడూ ఒకేలా చికెన్ బిర్యానీ, మటన్ దమ్ బిర్యానీయే కాకుండా ఇలా ఒకసారి ఫ్రై పీస్ బిర్యానీ కూడా డిఫరెంట్గా ట్రై చేయండి. ఫ్రై పీస్ బిర్యానీ అంటే ఏవేవో మసాలాలు కావాలి, పెద్ద ప్రొసీజర్ అనుకుంటారు కదా. అలా ఏం కాదు, నేను చూపించే ఈ సింపుల్ ఫ్రై పీస్ బిర్యానీ ఒక్కసారి ట్రై చేయండి. యూ విల్ డెఫినెట్లీ లవ్ ఇట్. ఇంగ్రీడియంట్స్ అండ్ ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ కట్ చేసి పెట్టుకున్న 2 టమాటోస్ మీడియం సైజ్వి, 2 పెద్ద ఆనియన్స్ పొడుగా కట్ చేసుకొని పెట్టుకోవాలి, ఒక 2-3 పచ్చిమిర్చి, పుదీనా, కొత్తిమీర అండ్ చికెన్. మిగతావి బేసిక్ ఇంగ్రీడియంట్స్: బగారా మసాలాలు, ఉప్పు, పసుపు, గరం మసాలా, అల్లం వెల్లుల్లి పేస్ట్, కారం. ఇవన్నీ బేసిక్ ఇంగ్రీడియంట్స్. ప్రాసెస్ చూసేద్దాం. ఫస్ట్ స్టవ్ ఆన్ చేసి అందులో 2-3 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసి అందులో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి, బిర్యానీ మసాలాలు, హోల్ బిర్యానీ మసాలా మొత్తం వేసి ఆయిల్లో ఫ్రై చేయాలి. ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులోనే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా యాడ్ చేసి అది పచ్చివాసన పోయేంత వరకు ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. మనం కట్ చేసి పెట్టుకున్న టమాటోస్ కూడా వేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. అవి ఆయిల్లో ఫ్రై అయిపోయి కొంచెం సాఫ్ట్ అయిపోయిన తర్వాత ఇందులోనే మనం కట్ చేసి పెట్టుకున్న పుదీనా, ఆయిల్లో ఆనియన్, టమాటో, పచ్చిమిర్చి అన్నీ మంచిగా ఫ్రై అయిపోయిన తర్వాత అందులో కొంచెం కర్డ్ వేసుకోవాలి. అందులోనే సాల్ట్ కూడా వేసేసుకోవాలి టేస్ట్కి సరిపడంత. ఒక్కసారి కలిపేసుకొని అందులో మనం వాష్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. మనం యాడ్ చేసిన మసాలా మొత్తం చికెన్కి పట్టేలా కలిపేసుకోవాలి. ఆయిల్లో చికెన్ని ఒక 2-3 మినిట్స్ ఫ్రై చేసిన తర్వాత ఇందులో వాటర్ యాడ్ చేసుకోవాలి. అయితే వాటర్ యాడ్ చేసుకునేటప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అని అంటే, మనం రైస్ క్వాంటిటీ తీసుకున్నాం కదా, దానికి సరిపడన్ని వాటర్ యాడ్ చేసుకోవాలి. ఎందుకు అంటే మనం ఇందులోనే చికెన్ బాయిల్ అయిపోయిన తర్వాత చికెన్ పక్కకి సెపరేట్ తీసేసుకొని మనం అందులోనే బాస్మతి రైస్ వేసి కుక్ చేసుకుంటాము. సో మనం వాటర్ క్వాంటిటీ చూసుకొని వేసుకోకపోతే మనం వేసుకునే రైస్ అనేది మెత్తగా అయిపోతుంది. అండ్ ఎనీహౌ చికెన్లో నుంచి కూడా మనకి వాటర్ రిలీజ్ అయిపోతాయి కాబట్టి క్వాంటిటీ అనేది చూసుకొని వాటర్ యాడ్ చేసుకోండి. మొత్తం ఒకసారి మంచిగా కలిపేసుకొని ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు చికెన్ని ఉడికించుకోవాలి. చికెన్ మంచిగా ఉడికిపోయిన తర్వాత ఈ చికెన్ని అండ్ దాంతోపాటు వేసిన మన మసాలాలతో సహా చికెన్ని సెపరేట్ చేసుకోవాలి. మనం చికెన్ ఉడికించుకున్న తర్వాత చికెన్ సెపరేట్ చేసేసుకొని ఆ వాటర్ పడేయకుండా పక్కకు పెట్టుకోవాలి. ఇక్కడ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్, మనం వాటర్ క్వాంటిటీ ఒకసారి చెక్ చేసుకోవాలి. ఎందుకంటే మనకు చికెన్లో నుంచి కూడా వాటర్ రిలీజ్ అయి ఉంటాయి కాబట్టి, ఆల్రెడీ మనం చికెన్ ఉడకడానికి వాటర్ కొన్ని యాడ్ చేసి ఉంటాం కాబట్టి వాటర్ క్వాంటిటీ ఒకసారి చెక్ చేసుకొని రైస్ యాడ్ చేసుకోండి. అదే వాటర్లో మనం కడిగి పెట్టుకున్న బాస్మతి రైస్ కూడా వేసేసుకొని ఒక 3 విజిల్స్ వచ్చేంత వరకు కుక్ చేసుకోవాలి. నెక్స్ట్ ఒక కడాయి తీసుకొని అందులో కొంచెం నెయ్యి, కొంచెం ఆయిల్ వేసేసుకొని అందులో పొడుగ్గా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్, పచ్చిమిర్చి వేసి ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. అండ్ దాంట్లో కొంచెం చెక్క, కొంచెం లవంగాలు కూడా యాడ్ చేసి ఆయిల్లో ఫ్రై చేసేసుకోవాలి. ఆనియన్స్ ఫ్రై అవ్వడానికి సరిపడా సాల్ట్ వేసుకొని ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత మనం ఉడికించిన చికెన్ ఇందులో యాడ్ చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. చికెన్ ఆయిల్లో ఫ్రై అయిపోయిన తర్వాత ఇందులో కొంచెం పసుపు, కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అండ్ కొద్దిగా సాల్ట్ అనేది చూసుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఆల్రెడీ ఆనియన్స్లో వేసి ఉంటాం కాబట్టి మిగతా సాల్ట్ అనేది టేస్ట్కి తగ్గట్టు యాడ్ చేసుకోవాలి.
మన టేస్ట్కి సరిపడా కారం కూడా వేసేసుకోవాలి. మనం ఆల్రెడీ చికెన్ ఉడికించుకున్నాం కాబట్టి మనకి ఇక్కడ పెద్దగా టైం ఏం పట్టదు, తొందరగానే ఫ్రై అయిపోతుంది. నెక్స్ట్ ఇందులోనే 1 టేబుల్ స్పూన్ ధనియాల పొడి యాడ్ చేసేసి ఒక్కసారి కలిపేసుకొని పైనుంచి కొంచెం కరివేపాకు, ఇది చాలా మ్యాండేటరీ ఫ్రైడ్ పీస్ బిర్యానీలోకి. అండ్ అందులోనే కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర కూడా యాడ్ చేసేసి ఒక 2 మినిట్స్ కుక్ అవ్వనిచ్చి స్టవ్ ఆఫ్ చేసేసి పక్కకు పెట్టేసుకోవడమే. నెక్స్ట్ ద మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ సర్వింగ్. కింద రైస్ వేసి పైనుంచి చికెన్ వేసేసుకొని సర్వ్ చేసేసుకోవడమే. నేను చూపించిన ఈ సింపుల్ ఫ్రై పీస్ బిర్యానీ బిగినర్స్ కూడా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. ట్రై చేసిన వాళ్ళు మీకు ఈ బిర్యానీ ఎలా కుదిరిందో కమెంట్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ మై వీడియో. డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, కమెంట్ టు మై వీడియోస్. ఇలాంటి ఇంట్రెస్టింగ్ ఈజీ రెసిపీస్ కోసం సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బాయ్ బాయ్.